హాయ్ ఫ్రెండ్స్, ఎల్లమ్మ పండుగ పార్ట్ 2 చూసిలే కదా. పార్ట్ 3 లందగోళం గురించి. మేము మా ఊర్లో అయితే లందగోళం లేదు, మా పక్క ఊర్లో కేసరెడ్డిపల్లెలో లందగోళం దగ్గరికి వెళ్ళినాము. ఇదిగోండి కనిపించే గుడి ఎల్లమ్మ గుడి, ఇదిగో లందగోళం. అక్కడ ఏమేమి చేస్తారనేది చూడండి. ఫస్ట్ అయితే ఆ గోళాన్ని పూజించి అంటే పసుపు కుంకుమ అవన్నీ పెట్టిన తర్వాత పంబాలోళ్ళు అయితే అక్కడ పట్నం వేసి చూడండి. ఆ పట్నం వేసి ఎల్లమ్మ తల్లికి అయితే పూజ చేస్తారు. పూజ చేసి ఆ తల్లికి చీర పెట్టి బియ్యం పోస్తారు, ఒడి బియ్యం లందగోళం దగ్గరే. ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోగానే ఒక 5గురు ఇంటికి వెళ్ళి జో కడుక్కొని అయితే ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంకా అక్కడ నుండి వెళ్ళినాక ఇంటి దగ్గర మా వాళ్ళందరూ రెడీ అయ్యి డ్యాన్సులు చేస్తారు. పుట్ట దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫస్ట్ వీడియోలో చెప్పిన కదా పుట్ట గమ్ముతాం అనేసి. ఇప్పుడు చీకటి అయిన తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట మట్టిని తీసుకొని వస్తారు అన్నట్టు. మా వాళ్ళ గ్యాబ్లో డ్యాన్సులు చేస్తారు రెడీ అయ్యేసి, ఇంకా చీకటి కాలేదనేసి. ఇంకా నైట్ 8 o'clock అయితే బయలుదేరినాము పుట్ట దగ్గరికి వెళ్ళడానికి. ఆటపాటలతోని చాలా సంబురంగా వెళ్ళినాం పుట్ట దగ్గరికి. పుట్టమట్టి అయితే తీసుకొచ్చేసరికి 10:30 అయింది. అందరు తినేసి పడుకున్నారు చాలా అలసిపోయి. ఇంకా వీడియోస్ అయితే ఏం లేవు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మంగళవారం రోజు ఏం చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది, అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. అంతే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.